అతను చెప్పిన ప్లాన్ ఏంటంటే, ఒక ర్యాపిడో అబ్బాయి ఉంటాడు. అతను బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు. అతని వీడియోస్ చాలా వరకు వెళ్తున్నాయి. సో ఆ ర్యాపిడో అబ్బాయిని మనము వీడియోస్ చేయించుకోవాలి. వెండితెర కమల్ హాసన్ని చూశాను, బుల్లితెర కమల్ హాసన్ని చూశాను. సోషల్ మీడియాలో కమల్ హాసన్ని చూడలేదని చెప్పి ఒకటే బాధ ఉంది. ఆ బాధని మొత్తం, ఆ లోటుని మొత్తం ఒకటేసారి తీర్చేశాడు మన క్రేజీ మనీ వ్లాగ్స్. ఈ ఎస్ఎంఏ లిటిల్ శ్రీకృష్ణ ఏదైతే క్రౌడ్ ఫండింగ్ కాంట్రవర్సీ ఉందో, సో ఆ కాంట్రవర్సీలో వన్ ఆఫ్ ద కల్ప్రిట్. బట్ విక్టింగ్ కార్డ్ వేసుకొని మెడలో బోర్డు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు అనమాట. నవీన్ రామ్ సింగ్ నన్ను కూడా మోసం చేశారని చెప్పి జనాల ముందు ఒక అమాయకమైన ఫేస్ పెట్టుకొని తిరుగుతున్న మనోడు, అసలు మనోడు కూడా ఇదే స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. దీని గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడుకునే ముందు పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు ఒక మాట చెప్పారనమాట. ఆ మాట విన్న తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. మీకు కొంచెం బెటర్ క్లారిటీ ఉంటుంది. బేరం కుదరలేదు కదా సార్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ముళ్ళు తీయడానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం, కానీ అది కూడా గుచ్చుకుంటుంది. విన్నారు కదా, అదనమాట సంగతి. బేరం కుదరలేదు, సో అందుకని చెప్పి మనోడు బయటపడ్డాడు అనమాట. మనోడు బయటపడ్డాడు కాబట్టి మనోడు మంచోడు అనుకుంటే ఎలాగా, మనోడు ఎంత ఫ్రాడ్ అనేది సో ఇప్పుడు క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ మనోడు వీడియోస్ చూపించే మొత్తం. అంటే ఈ వ్యాపారి కొట్టుకుంటే చింతపండు రేటు బయటపడింది అన్నారు చూసారా, అలాగా వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటామంటే అసలు మొత్తం స్కామ్ అంతా బయటపడింది అనమాట. లా టెర్మినాలజీలో మాట్లాడుకుంటే మనోడు A1 నవీన్ రామ్ సింగ్ అయితే మనోడు A2 అనమాట. అసలు ఏంటి కథ? సో ఫస్ట్ బ్రీఫ్గా మనోడు చెప్పే కథ ఏంటంటే, జనరల్గా మనోడు వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటాడు, ర్యాపిడోస్ అవి చేసుకుంటూ. సో దాంట్లో కోఇన్సిడెంటల్గా వాళ్ళ అమ్మగారు ఆ బాబుతోటి బండి ఎక్కుతారు. బండి ఎక్కిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత ఆ బాబును ఒకసారి ఎత్తుకుంటా అని చెప్పి ఎత్తుకుంటాడు. అయ్యో ఈ బాబు ఎస్ఎంఏతో బాధపడుతున్నాడా అని చెప్పి అతను మనోడు చెలించిపోయాడు. మనోడికి గుండె బరువెక్కిపోయింది. ఆ రోజు అతను నిద్ర పట్టలేదు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. తినాలనిపించట్లేదు, తాగాలనిపించట్లేదు, తిరగాలనిపించట్లేదు, ఏం చేయాలనిపించట్లేదు. కళ్ళు మూసుకున్న ఆ బాబే, కళ్ళు తెరిచిన ఆ బాబే ఆ బాధను తట్టుకోలేక ఆ బండి అమ్మేసి ఆ డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టేసరికి ఆ అబ్బాయి గుండెల్లో ఉన్న బరువు భారం మొత్తం తగ్గిపోయి ఆ గుండె అప్పుడు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇది మనోడు చెప్పిన యాక్చువల్ స్క్రిప్ట్ కదా. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఈ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి తారమ్మేసి, కారమ్మేసి, పొలం అమ్మేసి, ఇల్లు అమ్మేసి ఇవన్నీ ఎలా చేసి జనాలకి వాళ్ళకి డబ్బులు ఇచ్చాను ఆ పాపకి ఇంజక్షన్ కోసం అని చెప్పాడు. కట్ చేస్తే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు, అసలు ఇంజక్షన్ వేయించలేదు, ఆ డబ్బులు మేము మళ్ళీ వెనక్కి అడిగాడు మనోడు అని చెప్తున్నాడు. అసలు పూర్తిగా అమ్మేశారని కూడా తెలియదు అనమాట, జస్ట్ డబ్బులు ఇచ్చాడు. అదే కార్లో తిరుగుతున్నాడు, అదే కార్లో తిరుగుతున్నాడు. కాసేపు పక్కన పెడితే సేమ్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడో లేకుంటే సేమ్ స్క్రిప్ట్ నువ్వు కూడా చెయ్యి అని చెప్పాడో మనకు తెలియదు. ఎందుకంటే ఈ నవీన్ రామ్ సింగ్ అనే పర్సన్ని మనోడు జూలై 6 కలిశాడు, మాట్లాడాడు. అన్నాడు మనీ వ్లాగ్స్, నేను జెన్యూన్గా బండి అమ్మి ఇచ్చాను, ఆ డబ్బులు కూడా నువ్వు తీసుకున్నావు వాళ్ళ దగ్గర నుంచి, నువ్వు ఎంత దొంగవో అని అంటున్నాడు. నేను బైక్ జెన్యూన్గా అమ్మి పేరెంట్కి వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చాను. అసలు నువ్వు బండి నీదే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాక్యుమెంట్ చూపించారు బండి ఇదంటే, అది క్లియర్గా కూడా లేదు ఆ డాక్యుమెంట్. నువ్వు ఆ క్లియర్గా ఆ డాక్యుమెంట్ చూపించాడా? సార్ చూపించు ఒకసారి, మళ్ళీ చూపించు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇతను 6వ తారీఖు అతనితో మాట్లాడాడు. 6వ తారీఖు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఒక మాట మాట్లాడతారు చూడండి. అతను చెప్పిన ప్లాన్ ఏంటంటే, ఒక ర్యాపిడో అబ్బాయి ఉంటాడు. అతను బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు. అతని వీడియోస్ చాలా వరకు వెళ్తున్నాయి. సో ఆ ర్యాపిడో అబ్బాయిని మనము వీడియోస్ చేయించుకోవాలి. ఆ అబ్బాయి ప్లాన్ ఎలా అంటే, ఫస్ట్ మీ వైఫ్ ని ఒక ర్యాపిడో అతను తీసుకున్నట్టు, అదే రైడ్ కి తీసుకున్నట్టు, దిగిన తర్వాత బాబుకి ఎస్ఎంఏ ఉందని అతని చేతిలో కొంత అమౌంట్ డొనేట్ చేస్తాడు. అలాగా అంటే నవీన్ రామ్ సింగ్ ఈ ఆలోచన ఇచ్చాడు, ఈ ఐడియా ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే అది కంప్లీట్లీ స్క్రిప్ట్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే ఇతను కొత్త బండి కొనడం, ఇతను వెళ్తూ ఉండటం, సో ఆల్ ఆఫ్ ద సడన్ అతనికి రైడ్ పట్టడం, ఆ ఫస్ట్ రైడే ఆమోది పడటం, సో ఆ బాబుతో ఎక్కటం, ఇతను వాళ్ళ ఇంటి దగ్గర దించడం, ఒకసారి బాబు నేను ఎత్తుకుంటా అని ఇతను అనటం, ఎత్తుకోగానే అది ఎస్ఎంఏ, అది అలా డిసీజ్ అని చెప్పటం, ఇదంతా ఒక స్క్రిప్ట్. ఇదంతా స్క్రిప్ట్ అని చెప్పి ఇతను ఒప్పుకున్నాడు, అతను ఒప్పుకుంటున్నాడు. మరి ఇదంతా ఒక స్క్రిప్ట్ అన్నప్పుడు ఈ బండి అమ్మటం కూడా ఆ స్క్రిప్ట్లో భాగం ఎందుకు కాకూడదు, ఎందుకు అవ్వదు అని నేను అడుగుతున్నా. మరి నిజంగా బండి అమ్మేసాను నువ్వు ఎట్లా అంటావు? అసలు నీకు బండి కొన్నప్పుడు నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా, ప్రూఫ్లు ఉన్నాయా? చూపెట్టు అవన్నీ క్లియర్గా. నీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా? చూపెట్టు. మళ్ళీ బండి అమ్మేసాను అంటావు. మళ్ళీ ఆ బండి అమ్మేసి నువ్వు వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా నవీన్ రామ్ సింగ్ తీసుకున్నా అని చెప్పి నవీన్ రామ్ సింగ్ మీద మొత్తం దూసేస్తున్నావు. నువ్వేమంత మంచోడువేం కాదు, నువ్వు కూడా చాలా తెలివిగలవాడివే. నువ్వు ఫాలోవర్స్ని పెంచుకున్నావు, నువ్వు మంచిగా సింపతిలు తెచ్చుకున్నావు, ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్నావు, బాగానే డబ్బులు సంపాదించుకుంటున్నావు. ఇప్పుడు ఫస్ట్ 10వ తారీఖు ఒక బండి కొన్నాడండి, రీల్ 10వ తారీఖు పెట్టాడు, ఇతను 6వ తారీఖే కలిసేసాడు మనోడిని. ఇప్పుడు 3 క్వశ్చన్స్.
నవీన్ రామ్ సింగ్ని కలవక ముందు బండి కొన్నాడా, కలిసిన తర్వాత బండి కొన్నాడా? కలవక ముందే బండి కొనుంటే 6వ తారీఖు నవీన్ రామ్ సింగ్ మెసేజ్ పెట్టాడు. సో అంటే 5వ తారీఖు 4వ తారీఖు బండి కొనాలి. బండి కొన్నప్పుడు ఆ ప్రూఫ్లు ఉండాలి కదా. నవీన్ రామ్ సింగ్తోనే మాట్లాడిన తర్వాత బండి కొన్నాడు అంటే క్లియర్, ఇంకా అక్కడ ఇది స్క్రిప్ట్ అని క్లియర్గా అర్థమైపోద్ది. ఎందుకంటే 10వ తారీఖు రీల్ పెట్టాడు. 10వ తారీఖు రీల్ పెట్టినప్పుడు షోరూమ్ నుంచే బండి తీసుకొస్తున్నాడు. దాని మొహాన బొట్టు లేదు, ఏమీ లేదు ఆ బండి మొహాన. సో నేను కొత్త బండి కొనడానికి వచ్చాను కాబట్టి హెల్మెట్ తీసుకోలేదు. షోరూమ్ నుంచి బండి తీసుకొస్తున్నాడు. ఫస్ట్ ఇప్పుడే బండి కొన్నాను, హెల్మెట్ కూడా లేదు, ఏమనుకోకండి. ఆ రీల్లో చెప్పి ఎవరు ఎక్కుతారో ఫస్ట్ లక్కీ కస్టమర్ అని కూడా అన్నాడు స్క్రిప్ట్లో భాగంగా అని ఎక్కించుకున్నాడు. వెళ్ళి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్క అని అనబోయాడు నోట్లో నుంచి. అక్క అని అనబోయి మళ్ళీ వెంటనే మేడం అని అన్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్ అని తెలిసిపోద్ది కదా అక్క అంటే. సో రెగ్యులర్గా మేడం అనాలి కాబట్టి మేడం అన్నాడు, ఎక్కించుకున్నాడు. సో దించేశాడు. ఇది 10వ తారీఖు. మళ్ళీ 11వ తారీఖు అప్పటి నుంచి ఇంక స్టార్ట్ చేశాడనమాట. సో 11వ తారీఖు మళ్ళీ ఇదే బండి మీద తిరిగాడు. అప్పుడు దాని మొహాన బొట్టు పెట్టాడు. ఆ బండికి ఆ కవర్ మీద మీరు చూస్తే ఒకసారి ఒక లేబుల్ ఉంటుంది, ఒకసారి ఒక లేబుల్ ఉంటుంది, ఇంకొకసారి ఇంకొక లేబుల్ ఉంటుంది. ఆ బండి మీద 10వ తారీఖు ఆ బండి మీద ఏముంటుందంటే శ్రీకృష్ణ బజాజ్ అనేది ఉంటుంది, ఆ డీలర్ నేమ్. సో బండి కొన్నప్పుడు ఆ ట్యాంక్ బ్యాగ్తో కూడా ఇస్తారు కాబట్టి ఆ ట్యాంక్ బ్యాగ్ మీద శ్రీకృష్ణ బజాజ్ అని ఉంటుంది. మళ్ళీ 16వ తారీఖు చూడండి, 16వ తారీఖు నిశాంత్ మోటార్స్ అని ఉంటుంది ఆ ట్యాంక్ బ్యాగ్ మీద. మరి ఎలా ఉంటుంది? ఒకే బండి 2 డీలర్ దగ్గర ఎలా కొంటారు? ట్యాంక్ బ్యాగ్ మారుస్తారా? పోనీ నువ్వు ట్యాంక్ బ్యాగ్ మార్చావే అనుకో, వేరే డీలర్ బండి నువ్వు ఎలా వేసుకుంటావు? పోనీ నేను ప్రమోషన్లు చేస్తుంటాను అందుకని వేరే డీలర్ దగ్గర నుంచి ట్యాంక్ బ్యాగ్ వేసుకున్నాను కాసేపు నువ్వు అని చెప్పావే అని అనుకుందాం, కాసేపు అని అనుకుందాం. మరి అప్పుడు బండి కొనాల్సిన అవసరం కూడా నీకు లేదు కదా. జస్ట్ ఆ బండి కొన్నాను అని చెప్పి వేరే డీలర్ దగ్గర నుంచి నీకు ప్రమోషన్ ఇస్తాను, నాకు జస్ట్ బండి ఇవ్వు, నేను అలా రైడ్కి వెళ్ళేసి వస్తాను అని చెప్పి నువ్వు బండి తీసుకొని రైడ్కి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని జస్ట్ అక్కడ వాళ్ళని దించేసి మళ్ళీ వాళ్ళకి బండి ఇచ్చేసినట్టున్నావు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఇంకొక బండి మీద మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళినట్టున్నావు, వేరే డీలర్ దగ్గర బండి తీసుకొని ఇంకొక చోటకి వెళ్ళినట్టున్నావు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి. ఇక నువ్వు ఇక్కడ బండి ఎక్కడ కొన్నట్టు, నువ్వు ఇంకా బండి ఎక్కడ అమ్మినట్టు, నువ్వు వాళ్ళకి ఎక్కడ డబ్బులు ఇచ్చినట్టు. ఇదంతా స్క్రిప్ట్ అయినప్పుడు నువ్వు డబ్బులు కూడా జెన్యూన్గా ఇవ్వలేదనే కదా. మరి నువ్వు నీ డబ్బులు జెన్యూన్గా ఇచ్చారని నువ్వు ఎలా అబద్ధాలు చెప్తావు ఇక్కడ? నీకు మనోడు ముందే తెలియనప్పుడు, నీకు అసలు మనోడు గురించి పరిచయం లేనప్పుడు, నువ్వు సాల్ ఆఫ్ ద సడన్ వాళ్ళు బండి ఎక్కినప్పుడు అసలు అంతా స్క్రిప్ట్ కానప్పుడు నువ్వు మనోడికి 6వ తారీఖు మెసేజ్ ఎలా చేస్తావు? 6వ తారీఖు నువ్వు మెసేజ్ చేసావంటే ఇదంతా స్క్రిప్ట్ అనే కదా అర్థం. స్క్రిప్ట్ అన్నప్పుడు నువ్వు బండి అమ్మాల్సిన అవసరం ఏముంది? స్క్రిప్ట్లో భాగంగా జస్ట్ ఇదంతా చేసావు చెప్పు. లేదు అది అంతవరకే స్క్రిప్ట్, నిజంగా నేను బండి అమ్మేశాను ఆ బాధ తట్టుకోలేక అని నువ్వు అంటావా? చూపెట్టు, ఎప్పుడు బండి అమ్మావు, ఎంతకు బండి అమ్మావు, అసలు బండి ఎలా కొన్నావు, ఎప్పుడు కొన్నావు చూపెట్టు. నిజంగా నువ్వు బండి కొనుంటే దాన్ని వ్లాగ్ చేసుకోవా? కొత్త బండి కొన్నప్పుడు ఇంత చిన్న చిన్న వాటికే వ్లాగులు చేస్తున్నావంటే నువ్వు నిజంగా బండి కొనుంటే దాన్ని ఎంత హైలైట్ చేసేవాడివి, ఎంత హైలైట్ చేసుకునేవాడివి. ఒక పేదోడిని బండి ఊబర్లు ఇలా నడుపుకుంటూ నేను బండి కొనుక్కున్నాను అని చెప్పి నువ్వు ఎంత గర్వంగా చెప్పుకునేవాడివి. నీ దాంట్లో రీల్ ఉందా బండి కొన్నట్టు? నువ్వు బండి కొన్నావు, ఆ షోరూంలో నుంచి వాళ్ళ దగ్గర సీసీ కెమెరా ఉంటుంది కదా, నువ్వు బండి కొన్నప్పుడు ఆ డెలివరీ తీసుకున్నప్పుడు మామూలు కొత్త బండి కొంటే కొంచెం చిన్నపాటి హడావిడన్నా చేస్తారు కదా. ఆ చిన్నపాటి హడావిడి కానీ లేదా నువ్వు అక్కడ బండి కొన్నప్పుడు అక్కడ సంతకాలు పెట్టినప్పుడు అవన్నీ దగ్గర సీసీ కెమెరాలు రికార్డ్ ఏంటుందో ఆ సీసీ కెమెరా ప్రూఫ్లు అడిగి చూపిస్తారా? ఈ పోనీ ఏ డాక్యుమెంట్స్ మీద సైన్స్ పెట్టావా, డాక్యుమెంట్స్ అన్ని నీ దగ్గర తీసుకెళ్తావా? సో నీ దగ్గర ఆర్సీ కార్డు ఉంటుంది కదా, ఆర్సీ కార్డు చూపిస్తావా? ఆర్సీ కార్డు చూపించు, అది ఒరిజినల్ కదని చెప్పి మేము తెలుసుకుంటాం. అంతా డ్రామా, మొత్తం దొంగనా కొడుకులండి అందరూ. ఆ బుడ్డోడి పేరు చెప్పి ఇంపాక్ట్ గురువులో మాత్రం డబ్బులు తెప్పించుకుంటున్నారు జెన్యూన్ కానే. బట్ ఈ ఆఫ్లైన్లో వస్తున్న క్యాష్ మొత్తం దొబ్బేయాలని చూసారు వీళ్ళందరూ కలిసి. ఈ మణికంఠ కానీ, ఆ విజయనగరం పేజ్ వాళ్ళు కానీ, ఈ నవీన్ రామ్ సింగ్ కానీ, వీళ్ళ ముగ్గురు అంతే, వీళ్ళందరూ అంతే. డబ్బులు దొబ్బేద్దాం అనుకున్నారు, బేరాలు కుదరలేదు, వాటాలు సెట్ కాలేదు, అందుకని ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఆఫ్లైన్లో వచ్చే క్యాష్ మొత్తం దొబ్బేద్దాం చూశారు. సో ఈ మనోడికి సరిగ్గా ఇచ్చినట్లేదు. ఇప్పుడు మనోడికి కూడా 4 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఆఫ్లైన్లో క్యాష్ అన్న రూమర్స్ కూడా ఉన్నాయి. మరి ఇది ఎంత నిజం ఎంత అబద్ధమో మనోడు చెప్పాలి. ఇది క్రేజీ మనీ వ్లాగ్స్ బయటకు వచ్చి నటిస్తున్నాడు కదా, క్రేజీ మనీ వ్లాగ్స్ చెప్పాలి. కృష్ణ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడండి, నవీనే చెప్పాడు ఇదంతా. సో ఇట్లా మనం రైడర్ని కలవాలి అని చెప్పాడు కదా. బట్ మనోడు జూలై 12వ తారీఖు నవీన్ని కలిసినట్టు ఒక వీడియో పెట్టాడు. ఏంటి, నవీనే వాళ్ళ ఫాదర్కి ఇదంతా చెప్పి మనోడిని పరిచయం చేపిస్తే ఇప్పుడు మనోడు నవీన్ని పరిచయం చేసుకున్నాడు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కొత్తగా. ఇదంతా స్క్రిప్ట్ అని అర్థమైపోతుందా క్లియర్గా? ఇక్కడ బైక్ అమ్మేశానని చెప్పి ఎమోషనల్గా పెట్టాడు వీడియో పెడితే దాంట్లో ఏం చెప్పాడు తెలుసా? ఫస్ట్ కొత్త బైక్ ఎక్కింది
మహాలక్ష్మి ఆమె. ఆ మహాలక్ష్మికి కష్టం వస్తే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి సో బైక్ అమ్మి నువ్వు డబ్బులు ఇచ్చాను అని చెప్పి నువ్వు ఒక రీల్ కూడా రీల్లో చెప్పావు నువ్వు. మరి ఇదంతా చూస్తుంటే ఇది కూడా అబద్ధమే కదా. మరి అప్పుడు అదంతా స్క్రిప్ట్ అయినప్పుడు అది డబ్బులు అబద్ధం. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నిజంగా నువ్వు ఎవరు నవీన్ రామ్ సింగ్ని ఇరికిచ్చేద్దామని చెప్పి నువ్వు అమ్మని బైకులు కూడా నేను అమ్మానని చెప్పి మళ్ళీ ఒక ప్రూఫ్ తీసుకొచ్చి పెడతావు. ఆ ప్రూఫ్ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది అదొక ఏఐ జనరేటెడ్ డాక్యుమెంట్ అని. నువ్వు కూడా అంతే, మొత్తం అందరూ అంతే, ఇంత ఫ్రాడ్ గాళ్ళు. నువ్వేదో అమాయకుడు అయినట్టు పాప నవీన్ రామ్ సింగ్ ఒక్కడే మోసం చేస్తున్నట్టు నువ్వు నవీన్ రామ్ సింగ్తో కలిసి నువ్వు మోసం చేసావు. కాకపోతే నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి టేకప్ చేశాడు కాబట్టి ఈ ఇష్యూని అతను మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళతోటి నెక్స్ట్ లెవెల్ అమౌంట్ మాట్లాడుకున్నాడు కాబట్టి 30 లక్షలు 50 లక్షలు నీకు అంత ఇవ్వలేడు కాబట్టి నీకు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చాడు కాబట్టి నువ్వు తీసుకున్నావు. బట్ నవీన్ రామ్ సింగ్ ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ దగ్గర 30 లక్షలు 40 లక్షలు తీసుకుంటూ నీకు జస్ట్ 3 లక్షలు 4 లక్షలు ఇస్తుండేసరికి ఒక మనిషిగా నీకు కూడా ఒక అత్యాశ కలిగి ఉంటుంది, నీకు కూడా ఒక కోపం వచ్చుంటుంది. ఆడికేంది అంత డబ్బులు, నాకేంది ఇంత డబ్బులు. నువ్వు అదే వ్లాగ్లో అదే వీడియోలో చెప్పావు. నువ్వు ఏం చెప్పావు? నువ్వు నేను మాత్రం బండి మీద తిరుగుతూ చేస్తుండాలి, అతను మాత్రం ఏసీలో కారులో తిరుగుతున్నాడని. నీకు ఆ కోపం ఉంటుంది. సో ఏసీ కారులో నార్మల్గా తిరిగే అతనికి మాత్రం అంత డబ్బులా? నేను ఇళ్ళకి వెళ్ళి అందరినీ డబ్బులు అడుక్కుంటూ వాళ్ళని అడుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీస్తే మాత్రం నాకు మాత్రం ఇంత తక్కువ అన్నట్టు నువ్వు ఫీల్ అయినట్టున్నావు. సో అందుకని ఆల్ ఆఫ్ ద సడన్ నువ్వు మొత్తం ఆ విజయనగరం పేజెస్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ చెప్పేశావు. వాళ్ళు కూడా డిమాండ్ చేసినట్టున్నాడు, మనోడు ఇవ్వనన్నట్టున్నాడు. మొత్తం కలిసి బయటకు వచ్చింది. లేదు ఆ 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు మీరు సమానంగా పంచుకొని ఉంటే ఇది బయటకు వచ్చేదే కాదు. అవునా కాదా చెప్పాలి నువ్వు. నువ్వు మళ్ళీ శుద్ధపూసలాగా మాట్లాడుతున్నావు. నిన్ను ఎవడు నమ్ముతారు చెప్పు? నువ్వు ఒక ఫ్రాడ్వే. ఏంటి, నువ్వు బండి కొనింది లేదు, దాన్ని అమ్మింది లేదు. ఆన్లైన్లో ఎవరైతే ఇంపాక్ట్ గ్రూప్కి డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాత్రమే న్యాయం జరిగింది. సో ఇట్లా ఆఫ్లైన్లో ఇచ్చిన డబ్బులు ఇదిగో ఈ చిల్లరగాళ్ళు మాత్రం కొట్టుకొని వస్తున్నారు ఆ డబ్బుల కోసం. జై హింద్.